నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు. అసలు స్త్రీ లేకపోతే ఈ జీవమే లేదు. కంటి పాపలా కాపాడే మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ఈ స్పెషల్ ఎపిసోడ్. ప్రస్తుతం మనతో డాక్టర్ పీడియాట్రిషియన్ శివరంజని గారు ఉన్నారు. మేడం రీసెంట్గా పద్మశ్రీకి నామినేట్ అయ్యారు. అండ్ అలాగే కొన్ని ఫార్మా కంపెనీస్ వెనుక మనం లేబులింగ్ చూస్తుంటాం కదా, ఇదంతా ఫేక్ లేబులింగ్. ఇవి కొన్ని ఫార్మా కంపెనీలు ఫేక్ లేబులింగ్ చేసి జనాల్ని మోసం చేస్తున్నారు. ఇటువంటి ఇష్యూస్ మీద కూడా మేడం ఫైట్ చేశారు. మరి ఆలస్యం చేయకుండా ముందుగా మేడంతో మాట్లాడిద్దాం. నమస్తే మేడం, హౌ ఆర్ యూ? బాగున్నాము, థ్యాంక్ యూ. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో యాజ్ ఏ పీడియాట్రిషియన్గా 18 years ఎక్స్పీరియన్స్. అసలు ఈ 18 years జర్నీ చూసుకుంటే 20 years ఓకే, 20 years జర్నీ చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎలా అనిపిస్తుంది, యాక్చువల్గా క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఎలా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది బీయింగ్ ఏ పీడియాట్రిషియన్. నేను చేసే పని నాకు చాలా ఇష్టము, చాలా ఇష్టంగా చేస్తున్నాను. అండ్ నా వల్ల ఇంతమంది పిల్లలు మంచిగా ఉంటున్నారు, తల్లిదండ్రులు మంచిగా వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలో నేర్చుకుంటున్నారు. నా అడుగు జాడల్లో ఇంకా చాలామంది పిల్లల డాక్టర్స్ ఫాలో అవుతున్నారు అనేది కించిత్ గర్వంగా కూడా ఉంటుంది అనొచ్చు. కానీ నా ఈ జర్నీలో ఒక 2-3 పిల్లల విషయంలో మనం న్యాయం చేయలేకపోయేమేమో. అంటే ఇప్పుడు ఆ పిల్లలు చనిపోవటం జరిగింది. సో ఇంత జర్నీలో ఇంకా ఏమన్నా చేసి ఉండాలా, మనం ఎక్కడన్నా మిస్టేక్ చేసామా అనేది మటుకు నన్ను బాధ పెడతానే ఉంటుంది. ఇంత చేసినా అదొక వెలితిలాగా ఉండిపోయినాయి నాకు. ఓకే, అంటే సారీ మళ్ళీ అడుగుతున్నందుకు. అంటే ఏమైంది ఆ 3 పిల్లలకి? ఒక చంటి బేబీ, అది బాగా ఇన్ఫెక్షన్ వచ్చి అప్పుడే పుట్టిన బేబీ. నేను డైరెక్ట్గా డీల్ చేయలేదు, మన టీం మెంబర్స్ చూసుకున్నారు. సో ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయిన బేబీ. సో ఇంకేమన్నా చేసి ఉండాలా, ఇంకేమన్నా ముందే మనము అంటే ఇవన్నీ మన ప్రొఫెషన్లో ఏంటంటే ఏది 1+1=2 కాదు, అలా కాదు. ఒక్కోసారి డెసిషన్స్ కరెక్ట్ అవుతాయి, ఒక్కోసారి రాంగ్ అవుతాయి. సో ఇదిలో ఏమన్నా ఇంకో రకంగా తీసుకుని ఉంటే బాగుండేదా, ఈ మందులు ఇంకొంచెం ముందు మొదలు పెడితే బాగుండేదా, లేదా ఆ టైంలో ఇంకో పాప విషయంలో తనకి ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉండటం వల్ల సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయిన పాప. కొంచెం ఇంకో 5 ఏళ్ళ తర్వాత జరుగుంటే, ఇప్పుడు ఇమ్యూనాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు, ఇంకా ట్రీట్మెంట్ అడ్వాన్స్ అయ్యింది, మనం ఏమన్నా ఇంకా ఇమ్యూనోగ్లోబులిన్లు అవి బాగా ఇచ్చుకోగలిగి వాళ్ళని ఏమన్నా కాపాడగలిగే వాళ్ళమా, ఇలా ఏదో మనసు అది పీకుతూ ఉంటుంది. ఓకే, వెళ్ళి ఇంకా అది తీర్చలేని లోటు ఆ తల్లిదండ్రులకి. అది మటుకు నన్ను బాధ పెడతా ఉంటుంది, కలిసి వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, అంటే మీరు ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు? అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మా నాన్నగారి సైడ్ అందరూ డాక్టర్స్. అంటే మా నాన్నగారు, మా తాతగారు, మా చిన్నాన్నగారు. కానీ అలా అని కాదు, ఎందుకో చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అనే మైండ్లో ఫిక్స్ అయిపోయా. ఇంక వేరే అంటే బాగా చిన్నప్పుడేమో ఇలా ఇదేంటి పోలీస్ అవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, దేశానికి ఏదో చేసేయాలి అని బాగా ఉండేదన్నమాట, విపరీతంగా. అలా బాగా చిన్నప్పుడు. నెమ్మదిగా కొంచెం అయ్యే కొద్దీ ఇంకా డాక్టర్ అవటం ద్వారానే చేయాలి, పేద ప్రజలకు బాగా సేవ చేయాలి, అలానే వచ్చింది. నెమ్మదిగా కాలేజీలో చేరాక కూడా అంటే పేద ప్రజలకి చెయ్యాలి అనే తపన అయితే ఇంకా ఉంది. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితిలో
పూర్తిగా నా వృత్తి అంతా వాళ్ళకే చేసే లెవెల్లో నేను అంత సాక్రిఫైస్ చేసే అంత పొజిషన్లో అయితే నేను లేను. ఎందుకంటే నేను నా ఫ్యామిలీకి నేను పోషించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో నేను కుదిరినంత నా వృత్తి ధర్మం కరెక్ట్గా నిర్వర్తిస్తా, నాకు వచ్చే పిల్లల్ని మంచిగా చూసుకుంటా. అండ్ ఎక్కువ మంది మన హైదరాబాద్లో మంచి పొజిషన్లో ఉన్నాళ్ళు నాకు చూపించే పేరెంట్స్ వీళ్ళందరూ. కానీ కుదిరినంతగా నేను సాయం చేయగలిగినంత చేయటము, పేదవాళ్ళకి ఉచితంగా చూడటం కుదిరినంత. అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా సాయం అవసరమైతే హాస్పిటల్స్లో చేర్చటానికి నా పరంగా నేను డబ్బులు వాళ్ళ ఫీజుల గురించి కానీ వేరే హాస్పిటల్స్లో అడ్మిషన్కి నేను కొంచెం వాళ్ళకి సాయం చేయటం కానీ లేదా సాయం చేపించటం కానీ. ఇప్పుడు నేను ఆ పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్లో నేను చేసి వీళ్ళకి మీరు కొంచెం చూసుకోండి అంటే చూసుకుంటారు నేను చెప్తే. ఆ పరిస్థితికి తీసుకొచ్చాను. అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుందంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం ద్వారా, అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి అని. ఎంత కష్టమైనా రాత్రి ఒక 10 దాటినా కానీ ఇదొక్కటి రోజు ఏదో ఒకటి వాళ్ళకి అర్థమయ్యేలాగా. అంటే ఇప్పుడు నా సోషల్ మీడియా ఇవన్నీ నాకు దానివల్ల వచ్చే లాభం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా ప్రెషర్ అయిపోయింది ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండటం వల్ల ఇంకా చాలామంది నాకు చూపించుకోవాలి అనుకుంటున్నారు. అందులోనూ నేను చాలా జాగ్రత్తగా మా క్లినిక్ పేరు, ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో కూడా నాకు మా క్లినిక్ పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు. అదొక ప్రమోషన్ లాగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఎక్కడ నా నంబరు క్లినిక్ పెట్టకపోయినా ఎలాగోలాగా వాళ్ళు కనుక్కొని పర్సనల్ మెసేజెస్ పెట్టి వస్తున్నారనమాట. సో ఇంచుమించు మా టీం అందరూ ఎంత రోజు చాలా లేట్గా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు అనమాట. అలాగా అయిపోయింది. అయినా కానీ నాకు ఓపికన్నంత వరకు అట్లీస్ట్ కనీసం నేను డైరెక్ట్గా వాళ్ళకి ఒక 1000 మందికి అలాగా నేను ఏమన్నా చూడలేకపోవచ్చు ఫ్రీగా. కానీ ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి కరెక్ట్ చెప్పడం ద్వారా, కరెక్ట్గా ఎలా పెంచాలి చెప్పడం ద్వారా నేను ఎంతోమంది పేద ప్రజలకి ఈ రకంగా నేను హెల్ప్ చేస్తున్నాను. అండ్ ఎంతోమంది వాళ్ళ పిల్లలకి కరెక్ట్ టైంలో ప్రథమ చికిత్స ఇచ్చి వాళ్ళ పిల్లల్ని కాపాడుకున్నారు. ప్రథమ చికిత్స గురించి, సిపిఆర్ గురించి, వాళ్ళ పిల్లలకి వాంతులు విరోచనాలు అప్పుడు ఎలాంటి ద్రవ పదార్థాలు ఇవ్వాలి, మార్కెట్లో ఉన్న ఎక్కువ చక్కెర డ్రింక్స్ ఓఆర్ఎస్ అనే పేరు పెట్టి అమ్ముతున్నారు, అవి కొనుక్కోకుండా కరెక్ట్ WHO ORS ఇవ్వాలి అనేది కూడా నేను చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చాను. సో ఆ రకంగా చూసుకుంటే ఐ థింక్ నాకు చాలా తృప్తిగానే ఉంది. నేను చేసేది కాకపోతే కష్టంగా కూడా ఉంది. అండ్ దేనికి మేము కష్టం అంటే కష్టం మేనేజ్ చేసుకోవడం అది చాలా కష్టంగా ఉంది. అండ్ చాలా రోజులు ఒక్కదాన్నే అయిపోయాను. ఎస్పెషల్లీ ఓఆర్ఎస్ గురించి అవేర్నెస్ తేవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంత ట్రై చేసినా ఈ ఓఆర్ఎస్ అని పెట్టి హై షుగర్ డ్రింక్స్ ప్యాకెట్స్ మీద ఇది చూడండి, ఇక్కడ మీకు ఓఆర్ఎస్ అని ఉంది, ఓఆర్ఎస్ అని ఉంది, ఓఆర్ఎస్ అని ఉంది. ఇందులో చక్కెర తీసుకుంటే దీంట్లో కంటే ఎక్కువ ఉంటుంది మీకు. దీంతో సుమారుగా సమానంగా ఉంటుంది. ఓకే, కానీ ఫార్మసీస్లో ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంటున్నాయి. సో ఎవరైనా మా పిల్లలకి విరోచనాలు అని వెళ్తే ఇవే ఇస్తున్నారు. సో దీని గురించి చాలాసార్లు హెల్త్ మినిస్ట్రీకి వీళ్ళకి రాశాను. ఢిల్లీలో కూడా ఒక మదర్ మిసెస్ రూపా అని ఆమె పిల్ల చాలా సీరియస్ అయితే ఇలాంటివి ఇవ్వటం వల్ల ఆమె కూడా కేసు పెట్టారు. తర్వాత 2 ఏళ్ల క్రితం FSSAI వాళ్ళు ఇలా మిస్లీడింగ్ లేబుల్స్, అంటే ప్రజలు పొరపాటు పడే లేబుల్స్ మీరు పెట్టొద్దు అని ఆర్డర్ ఇచ్చారు.
కానీ 2 నెలల్లో ఆర్డర్ మార్చేసి ఇలా డిస్క్లైమర్స్ పెట్టుకుని అమ్ముకోమన్నారు. ఓకే. డిస్క్లైమర్స్ పెట్టుకుని అమ్ముకోమన్నారు. సో ఆ డిస్క్లైమర్స్ పెట్టుకుని ఇప్పుడు స్టిల్ ఫార్మసీస్లో ఇవే అమ్ముతున్నారు. మీరు వెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగితే మీకు ఇదే దొరుకుతుంది. అవే ఇస్తారు. అంటే WHO రికమెండెడ్ ఫార్ములా ఉంటాయి, పౌడర్ ప్యాకెట్లు ఉంటాయి, ఈవెన్ టెట్రా ప్యాక్స్ ఉన్నాయి, మీకు ఇవే దొరుకుతాయి. సో అందుకని 2022లో PIL ఫైల్ చేశాను తెలంగాణ హైకోర్టులో. సో ఏం లేదు, నా కంపెనీస్తో నాకేమీ గొడవ లేదు. నాకల్లా నా బాధ పేరెంట్స్ వెళ్ళి షుగర్ జబ్బులు ఉన్నాడు వెళ్ళి ఆర్ విరోచనాలు వాంతులు అప్పుడే కాదు, ఈవెన్ మామూలుగా కూడా రోజు ఇంత చక్కెర ఉన్నాయి తాగితే మీకు రీహైడ్రేషన్ కాదు డీహైడ్రేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. యూరిన్ ఎక్కువ వెళ్తారు, మోషన్స్ ఎక్కువ వెళ్తారు, ఇంకా డీహైడ్రేషన్ అవుతారు. అయినా కానీ ఎంత ప్రయత్నించినా లేబుల్ నుంచి ఈ పేరు తీయటానికి ఒప్పుకోవట్లా. ఓకే. ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే చివరికి ఏం చేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇప్పుడు ఆర్సెల్ అని మార్కెట్ చేపిస్తున్నారు దీన్ని, ఆర్సెల్ అని. ఓకే. సో చూస్తే మీరు దీన్ని ఆర్సెల్ అనుకుంటారా ఓఆర్ఎస్ అనుకుంటారా? ఓఆర్ఎస్ అనే అనుకుంటారు కదా. ఇప్పుడు ఎవరు వెళ్ళినా ఇవి ఇస్తున్నారు కదా. సో ఈ కంపెనీ వాళ్ళే WHO రికమెండెడ్ ఫార్ములా ఇప్పుడు లాంచ్ చేశారు. ఇప్పుడు లాంచ్ చేసి ఏం చేస్తున్నారు, NDTV వాళ్ళతో మొన్న కొలాబరేట్ అయ్యి నీతి ఆయోగ్ వాళ్ళ హెడ్, ఇంకా పెద్ద పెద్ద సీనియర్ డాక్టర్స్ రిటైర్డ్ ఎయిమ్స్ నుంచి, తర్వాత ఈ యూపీ హెల్త్ మినిస్టర్తో పాటు ఈ కెన్వ్యూ మిస్టర్ మనీష్ అని, ఈ కంపెనీ ఇప్పుడు కెన్వ్యూ, ఇదివరకు జాన్సన్. ఓకే. ఈ మనీష్ అని మిస్టర్ మనీష్ డైరెక్టర్, MD అనుకుంటా, MD ఇండియన్ బ్రాంచ్ ఆఫ్ కెన్వ్యూ, వాళ్ళందరూ కూర్చుని స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ NDTVలో ఈ మధ్య స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బిగినింగ్ ఒక డిస్క్లైమర్ ఉంటుంది, NDTVకి కానీ కంపెనీకి కానీ ఏమీ సంబంధం లేదని, వెనకాల ఈ ORSL లోగో ఉంటుంది. ఓకే. ఆ మీటింగ్లో అతను ఏమంటున్నాడు, డయేరియా వల్ల ఎంతోమంది చచ్చిపోతున్నారు, మేము అవేర్నెస్ రేస్ చేయాలనుకుంటున్నాము అంటున్నాడు. ఎవరు? ఈ కంపెనీ అతనమ్మ అంటుంది. ఓకే. అండ్ ఆల్ WHO ఫార్ములా లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ కాకుండా WHO ఫార్ములా లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, మీరు టెట్రా ప్యాక్లే, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో ఎలా జరుగుతున్నాయంటే మీరు పౌడర్లు అయ్యి సరిగ్గా కలపరు పిల్లలకి, అందుకని టెట్రా ప్యాక్ సేఫర్ అనే టైప్లో వాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా బిల్డప్ చేస్తున్నారు. మూడు అంటే టెట్రా ప్యాక్లు చాలా చీప్. నిజంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. నిజంగా వాళ్ళు బాధపడుతుంటే, మన దేశంలో మోషన్స్ వల్ల చాలామంది చనిపోతున్నారని అతనే అన్నాడు. ఎలాగ ORS వాడాలో మన వాళ్ళకి తెలియదు, అందుకే మేము నేర్పిస్తామంటున్నారు ఇప్పుడు. సో అలా అయితే నిజంగా వాళ్ళకి నేను అడుగుతున్నాను, ఫస్ట్ స్టెప్ మీ WHO రికమెండెడ్ ఫార్ములా నుంచి తప్ప మిగతా అన్నిటి నుంచి ORS తీసేయండి. ఫార్మసీస్లో అమ్మొద్దు. మీలో నిజాయితీ ఉంటే ఫస్ట్ ఆ స్టెప్ తీసుకోండి. ఏ స్టెప్? మీ WHO రికమెండెడ్ ఫార్ములా నుంచి తప్ప మిగతా అన్నిటి నుంచి ORS అనేది తీసేయండి. ఓకే. అండ్ ఫార్మసీస్లో అమ్మొద్దు మీలో నిజాయితీ ఉంటే. 2, నిజంగా మీలో నిజాయితీ ఉంటే మీ టెట్రా ప్యాక్ మార్కెటింగ్ మీద ఫోకస్ పెట్టకుండా, ఎందుకంటే మీరు గవర్నమెంట్తో టెట్రా ప్యాక్లు ఇప్పించగలరేమో మరి అంగన్వాడీల్లో, బట్ ప్రైవేటుల్లో స్టిల్ మీ ఇంత పెట్టి అందరూ కొనలేరు అన్నిసార్లు. సో మీరు ఇవే వాడండి, పౌడర్లు వాడద్దు అని ఎడ్యుకేట్ చేసే కంటే పౌడర్లు ఎలా కరెక్ట్గా కలపాలి, ఎలాగా తప్పుగా కలిపితే ఎటువంటి ప్రమాదాలు అనే దాని గురించి మీరు ఎడ్యుకేట్ చేయండి. అన్ని భాషల్లో దేశం అంతా తెలిసేట, ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా. ఈ ప్యాకెట్ 200 ml అని ఉంటే 200 mlలోనే కలపాలమ్మా మీరు, అండ్ లీటర్ అంటే లీటర్లోనే కలిపి పెట్టుకోండి. 24 గంటలు ఉంచుకుని మీకు అవసరమైనప్పుడు వాడండి, లేబుల్ చదువుకోండి అని ఆ రకంగా ఎడ్యుకేషన్ చేయాలి.
లేదా గవర్నమెంట్ ఇలా 200 ml లీటర్ అని కన్ఫ్యూజన్ లేకుండా ఒక స్టాండర్డ్ పెట్టేసి ఇది ఇంతలో కలపాలన్నట్టు చేస్తే ఇంకా బెస్ట్. కానీ వీళ్ళు అలా చేయట్లేదుగా, వాటి బదులు టెట్రాప్యాక్స్ వాడమని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బిల్డ్ చేస్తున్నారు. సో ఈ రకంగా చేస్తున్నారు. సో నేను చెప్తున్నా వాళ్ళకి, నిజంగా మీలో నిజాయితీ ఉంటే నేను ఛాలెంజ్ ఇస్తున్నా, మీ WHO రికమెండెడ్ ఫార్ములాలో తప్ప మిగతా అన్ని చోట్ల ఈ ORS పేరు తీసి మీరు పేరు మార్చండి, మీకు ఆ ధైర్యం ఉంటే. అది నేను చెప్పేది. సో నా బాధ్యత, నన్ను వాళ్ళు ఎలాగ నా నోరు మూయించాలని చూసినా అప్పటి వరకు అయినా నేను మాట్లాడుతూనే ఉంటాను, నేను మటుకు అవగాహన కల్పిస్తూనే ఉంటాను. వాంతులు విరోచనాలకే కాదు, ఏ రకంగా మీ శరీరంలో లవణాలు నీరు మీరు నింపాలనుకున్నా మీరు కొబ్బరి నీళ్ళు, WHO రికమెండెడ్ ఫార్ములా ORS, మజ్జిగ ఇలాంటివే వాడండి. విరోచనాలు అప్పుడైతే ప్రిఫరబుల్లీ ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS, మజ్జిగ ఇవి ఇంకా మంచి కొబ్బరి నీళ్ళు కంటే కూడా. అండ్ అవి కాకుండా మీరు ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే 200 ml నీళ్ళల్లో ఒకే ఒక చిన్న చిటికెడు ఉప్పు, 5 స్పూన్లు 5 టీ స్పూన్ చక్కెర అని రాస్తారు. కానీ యాక్చువల్గా మన WHO ఫార్ములాతో మ్యాచ్ అవ్వాలంటే సుమారుగా 2.5-3 స్పూన్లు చక్కెర మనం చిటికెడు ఉప్పు కాదు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండ్ మామూలుగా మనము ఈ 5 టీ స్పూన్స్ to 6 టీ స్పూన్స్ చక్కెర అని రాస్తారు. కానీ యాక్చువల్గా WHO రికమెండెడ్ ఫార్ములాతో మ్యాచ్ అవ్వాలంటే 2.5 నుంచి 3 టీ స్పూన్లు చక్కెర, టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 2.5 నుంచి 3 టీ స్పూన్ చక్కెర మనం లీటర్ నీళ్ళల్లో కలిపేసి పెట్టుకుని 24 గంటలు కూడా వాడుకోవచ్చు. వీటి మీద అవి చాలా 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 సేఫ్ అట్లీస్ట్. బట్ బెస్ట్ WHO రికమెండెడ్ ఫార్ములా అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంత నేను WHO అని కొట్టుకుంటున్నానంటే లో ఆస్మోలార్ WHO ఫార్ములా, అందులో గ్లూకోజ్ ఎగ్జాక్ట్ ఆ సోడియం అనే దాన్ని కరెక్ట్గా శరీరంలోకి తీసుకెళ్ళేంత ఉంటుంది. ఓకే, ఇది వరకు కొంచెం ఎక్కువ మోతాదులో ఉండేవన్నమాట. ఆస్మలారిటీ అంటాం, చిక్కదనం. అది ఇది వరకు దానికంటే ఇప్పుడు తగ్గించారు, లో ఆస్మోలార్ది బెటర్ అని. దీనికంటే ఎక్కువ గ్లూకోజ్ ఉన్నా, ఎక్కువ ఆస్మోలారిటీ ఉన్నా ఈ మోషన్స్ ఇంకా పెరగొచ్చు. సో ఇవి ఆల్మోస్ట్ ఆస్మోలారిటీ డబల్ ఉంటాయి అన్నమాట WHO ఫార్ములా కంటే. అంటే మోషన్స్ ఇంకా 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 పెరిగిపోతాయి, ఇంకా ఇంకా నీకు యూరిన్ కూడా వెళ్ళాలనిపిస్తుంది. అర్థమైంది కదా. అండ్ షుగర్ జబ్బు ఉన్నాళ్ళు ఇలాంటివి తీసుకుని ఎంతమందో షుగర్ ఎక్కువైపోయి డయాబెటీస్ కీటోసిడోసిస్ అనే కాంప్లికేషన్తో అడ్మిట్ అవుతారు. ఎంతమంది పేరెంట్స్ నాకు మెసేజ్ పెట్టారో, మా పిల్లలకి ఇవి ఇచ్చాము, మోషన్స్ బాగా ఎక్కువైపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చిందని. నేనే బోళ్ళంతమందిని చూసా. అదృష్టవశాత్తు నా చేతుల్లో ఎవరో చనిపోలేదు, బట్ ఊళ్ళల్లో ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. ఎందుకంటే విరోచనాల వల్ల మన దేశంలో మరణాలు 5 ఏళ్ళలో పిల్లలు తీసుకుంటే మరణాల్లో విరోచనాలు 3వ కాజ్ అన్నమాట, లీడింగ్ కాజ్. అంటే ఆల్మోస్ట్ 100 పిల్లల్లో 13 మంది, 100 పిల్లలు చనిపోతే 13 మంది ఎందుకు చనిపోతున్నారు? విరోచనాల వల్ల. సో మరి ఇవి ఇస్తే ఈ విరోచనాలు పెరుగుతాయని నేను అంటున్నా కదా. మరి విరోచనాలు పెరుగుతాయని ఆ కంపెనీలు వాళ్ళే చక్కగా వాలంటరీగా మంచి హృదయంతో ముందుకొచ్చి ఇప్పటికైనా వాళ్ళ లేబుల్స్ నుంచి ORS అనేది తీసేసి, అండ్ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ లైక్ అపోలో ఆర్ గ్లోబల్, AIG, మన ఇక్కడ ఉన్నాయి అయితే యశోద, కిమ్స్, కామినేని, వీళ్ళందరూ ఒక మాట మీద నిలబడాలి. మా ఫార్మసీస్లో, మా హాస్పిటల్స్లో WHO రికమెండెడ్ ఫార్ములా ORS తప్ప ORS అని రాసున్న ఎటువంటి డ్రింక్స్ మేము మా ఫార్మసీస్లో పెట్టము అని ఒక మాట మీద నిలబడి ఈ కంపెనీస్ కూడా ORS అనేది వాళ్ళ లేబుల్స్ నుంచి తీసేస్తే వాళ్ళు మన దేశానికి, మన దేశంలో ఉన్న పిల్లలకి, షుగర్ జబ్బు ఉన్నాళ్ళకి ఎంతో హెల్ప్ చేసినట్టు అవుతుంది. కనీసం ఇప్పుడైనా అందరూ చేయి కలిపి ముందుకు రావాలి. ఓకే. అంటే ఇప్పుడు WHO రికమెండెడ్ మాత్రమే ఇవి వాడమని మీరు చెప్తున్నారు.
అసలు WHO రికమెండ్ చేయకుండా అసలు ఈ మార్కెట్లోకి ఎలా వస్తున్నాయి, ఎలా సేల్ చేయగలుగుతున్నాయి? అమ్మా ఇది ఓఆర్ఎస్ అనేది ఒక మందమ్మా, ఒక మందు. సెంటర్ ఫర్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO పర్మిషన్తోనే రావాలి. ఓకే. సో ఏమవుతుంది, ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములాకి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, వాళ్ళ పర్మిషన్ ఉండదు. మీరు వెనక్కి చూస్తే, వెనక్కి తిప్పి చూస్తే FSSAI పర్మిషన్ తీసుకుంటారు. ఓకే. FSSAI పని ఏంటి చెప్పండి మీరు? మనం తాగే జ్యూస్లు అయ్యి డేంజర్ కాకుండా సేఫా కాదా అంతవరకు వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అండ్ లేబుల్ మీద ఏం రాశారు, ఎంత ఉందని రాశారు. ఓకే, రాశారు వీళ్ళు ఎంత షుగర్ ఉందో ఏంటి రాశారు. ఓకే. CDSC వాళ్ళకి లెటర్ రాస్తే అంటారు ఇది మా పర్వ్యూ కిందకి రాదు, ఇది FSSAI వాళ్ళకి రాయాలి మీరు అన్నారు. ఎందుకంటే వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వలేదుగా అన్నారు. సరే FSSAIకి రాస్తే ఫస్ట్ ఓకే అని ఈ లేబుల్ తీమని ఆర్డర్ పాస్ చేశారు. 2 నెలల్లో అన్నీ మారిపోయినాయి. మరి ఎక్కడ ఏ లెవెల్లో ఏం పాములు కదిపారో ఈ కంపెనీ వాళ్ళు నాకు తెలియదు. డిస్క్లైమర్ పెట్టి అమ్ముకోండి అన్నారు. నువ్వు చదువుతావు అమ్మ, కొంటాకి వెళ్ళినప్పుడు నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా. అంతవరకు ఎందుకు, మేము డాక్టర్స్మే బిగినింగ్లో ORSL అంటే తీసుకోండి అనేవాళ్ళం. మేము ఎప్పుడు ఇంత ప్లాన్ ఉంటుంది ఇది ORS కాదని మాకు తట్ల ఏంటా పిల్లలకు విరోచనాలు ఎక్కువైపోతున్నాయి అని చూస్తే అప్పుడు అర్థమైంది. ఫస్ట్ మీ దృష్టికి ఎలా వచ్చింది, మీకు ఎలా తెలిసింది? పిల్లలకు విరోచనాలు ఎక్కువైతే ఏంటా అని తెప్పించుకుని చూస్తే అప్పుడు అర్థమైంది. ఓకే. ఆ తర్వాత ఇంకా నెమ్మదిగా ఇప్పుడు పీడియాట్రిషియన్స్కి ఇప్పుడు అందరికీ తెలిసేట్టు చేశా. ఇప్పుడు దేశంలో ప్రతి పీడియాట్రిషియన్కి ఇప్పుడు వాళ్ళు ORS అని రాసినప్పుడు తప్పకుండా WHO ఇవ్వండి అని చెప్తున్నారు. ఇప్పటికీ డాక్టర్స్కి తెలిసింది. నాకు బోల్డన్ డాక్టర్సే మెసేజ్ పెట్టారు, మా వాళ్ళకి కావాలంటే ఇది ఇచ్చాము మాకు తెలియక, వాళ్ళకే తెలియక. సో అంత ఘోరంగా ఉంది పరిస్థితి. సో వీళ్ళ పేరు తీయటాకేంటి వీళ్ళ భయం? నిజంగా వాళ్ళలో నిజాయితీ ఉంటే ఎందుకు ఆ ORS అనేది తీయట్లేదు? దానివల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారుగా. ఎందుకు అది ఫార్మసీస్లో పెడుతున్నారు? ఇంత మేము అడుగుతున్నా ఇప్పుడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు పేపర్లో? ఇప్పుడు WHO ఫార్ములా ORS డైరియాకి వాడండి, మిగతా రీహైడ్రేషన్ సైలెంట్ డీహైడ్రేషన్ అంట వాళ్ళు అదొకటి చెప్పిస్తున్నారు సెలబ్రిటీస్తోనూ ఇన్ఫ్లుయెన్సర్తో. మా ORS ఆర్సెల్ తాగండి, ORSL అంటారు, ఆర్సెల్ అనిపిస్తున్నారు. సో అంటే ఫ్యూచర్లో మీరు ఆలోచించుకోండి, నెక్స్ట్ వాళ్ళు ఏమంటారు, మాది ORSL కాదు ఆర్సెల్ అంటారు. ఆర్సెల్ తాగండి సైలెంట్ డీహైడ్రేషన్ ఏంటమ్మా? ఎవరన్నా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎవరన్నా రోజుకి 3-4 ప్యాకెట్స్ 5 టీ స్పూన్లు షుగర్ తాగుతారా వాళ్ళు? అసలు మామూలుగానే లిమిటే రోజుకి 5 టీ స్పూన్లు మ్యాక్సిమం. అండ్ అందరం తగ్గించుకోవాలని చూస్తున్నాం, అవునా కాదా? ఇది రీహైడ్రేషన్కి అడ్వర్టైజ్మెంట్కి అసలు ఎలా అలౌ చేస్తున్నారు? గవర్నమెంట్ అలౌ చేయకూడదు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు ఏదైనా బ్రాండ్స్ ఒప్పుకునే ముందు కొంచెమైనా నిజాయితీ ఉండాలి. అన్ని డబ్బుల కోసం చేసేస్తే ఎలామా? డబ్బులే అన్నీ అయితే ఇప్పుడు నాకేం లాభం? ఇంత చేస్తున్నాను ఎందుకంటే కోపం, బాధ అన్నీ అన్నమాట. ఎందుకు పిల్లలు సఫర్ అవ్వాలి? ఎందుకు పిల్లలు సఫర్ అవ్వాలి? తెలియకి తాగి ఎందుకు ఇంతమంది హాస్పిటల్స్లో చేరాలి? ఇది అన్యాయం, దిస్ ఇస్ క్రిమినల్ అని నా ఉద్దేశం. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఈ ఫైట్ ఏదైతే చేస్తున్నారో ఇందులో మీకు అందరు సపోర్ట్ ఉందా, మీ ఫ్యామిలీ కానీ? లేకపోతే బిగినింగ్ అందరూ అయితే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ పెద్ద కార్పొరేట్స్తో తలపడొద్దు నువ్వు, ప్రమాదం అని చెప్పేవారు. ఇప్పుడు నేను మాట్లాడకూడదమ్మా ఇప్పుడు ఆ టాపిక్. బట్ నాకు తెలిసి అయితే కొంతమంది జర్నలిస్ట్ దీని గురించి రాసినప్పుడు వాళ్ళకి ఫోన్స్ అయితే వెళ్ళినాయి, మీ మీద ఎందుకు రాశారు, మీ మీద లిటిగేషన్ వేస్తామని. కానీ వేయలేదు నాకు తెలిసి. ఓకే.
మరి అది ఎంతవరకు, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ప్రూఫ్ ఫర్ దాట్. ఓకే, సో అంతకుమించి నేను ఇప్పుడు మాట్లాడటానికి ఐ షుడెంట్, ఐ కాంట్. బట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే చాలా వార్న్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు అండ్ దే ఆర్ ఆల్ బిహైండ్ మీ. ఇప్పుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్సే కాదు, I have a huge family of pediatricians, doctors, and most importantly parents. And a lot of celebrities who are supporting me and who are reaching it out to, right now I would say a million. ఓకే, మిలియన్స్, యాక్చువల్లీ మిలియన్స్. మీరు మీమ్ టాక్స్ అని ఒక అతను వీడియో పెట్టారు, నాది ఆదాన్ మీడియా వాళ్ళ దాంట్లో డౌన్లోడ్, సుధీర్ టాక్స్ డౌన్లోడ్ చేసి, సుధీర్ టాక్స్ ద్వారా చేరింది. అండ్ మీమ్ టాక్స్ అని అతను ఆయన డౌన్లోడ్ చేసింది ఆల్మోస్ట్ 8 million. అంటే మన 2 రాష్ట్రాలు కలిపిన జనాభాలో ఒక 10-12 వంతు జనానికి చేరింది. ఓకే, ఓకే. సో హోప్ఫుల్లీ ఈ సమ్మర్ అయినా వాళ్ళ పిల్లలకి లూజ్ మోషన్స్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళు టెట్రాప్యాక్స్ కొన్నా, WHO రికమెండెడ్ ఫార్ములా ORS కొంటారు. లూజ్ మోషన్స్ లేకపోయినా కూడా మంచి ద్రవ పదార్థాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంట్లో మజ్జిగ ఇవి తీసుకోవటం, బయటి తీసుకోవాల్సి వస్తే WHO రికమెండెడ్ ఫార్ములానే తీసుకుంటారు అని నేను నిజంగా అనుకుంటున్నాను. తప్పకుండా ఇదివరకు మీద ఇంపాక్ట్ ఉంది, పేరెంట్స్కి తెలుస్తుంది, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టిన పోస్టుల్లో కింద ఆన్సర్స్ చూస్తే, మేడం మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఇలాంటి వాటిని, WHO రికమెండెడ్ ఫార్ములా ORS కాదు ఇదని ఆన్సర్స్ పెడుతుంటే నాకేంటో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎస్, నేను వదలకూడదు, నేను చేస్తుంది కరెక్టే, నేను భయపడకూడదు, నేను వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు నేను భయపడ్డానంటే మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. అండ్ అదొక ధైర్యం, మొండితనం వచ్చేసింది అనమాట. ఇది ఎలాగైనా నేను సాధించాలి, ఇంకంతే. వాళ్ళు నన్ను నోరు మూయించే వరకు నేను మరి తెలీదు అది ఏ రకంగా వస్తుందో, ఏ యాంగిల్ నుంచి వస్తుందో, నా మీద నన్ను మాట్లాడకుండా చేయలేరే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది నాకు, అండ్ నేను చెప్పేది ఇది ప్రజల కోసం, ప్రజల మంచి కోసం. సో నన్ను మాట్లాడకుండా చేయటానికి వాళ్ళకి హక్కు లేదు. అలాంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే వాళ్ళకే మంచిది కాదు, నేను చెప్తున్నాను క్లియర్గా. అది ఇంకా ప్రజల్లో కోపం తెప్పిస్తుంది, దాని వల్ల వాళ్ళకి నష్టమే తప్ప లాభం ఉండదు. దాని బదులు వాళ్ళు చక్కగా మంచి హృదయంతో ముందుకొచ్చి ORS అనేది తీసేసి ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా గురించి ఎడ్యుకేట్ చేస్తే మంచిది, వాళ్ళకి మంచిది, మన దేశానికి చాలా 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 మంచిది. అంటే ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే కొంచెం టైం స్పెండ్ చేసి చదువుకుంటారు. ఇప్పుడు కొంచెం ఊర్లలో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ ఇవ్వగానే ఇది ఇవ్వండి అంటే ఇది ఇచ్చేస్తారు. అంటే ఇది WHO రికమెండెడ్ అని, అందుకే ఫార్మసీస్లో రాసి ఉంటుందమ్మా డిస్క్లైమర్, WHO రికమెండెడ్ ఫార్ములా అని. ఒకసారి నేను తెప్పిస్తాను WHO రికమెండెడ్ ఫార్ములా. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదమ్మా, ఇక్కడ చూడండి మీరు ఏమని రాస్తుంది, WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసింది. ఓకే, ఇది చూడండి ఏమని రాసింది. ఎస్, ఇక్కడ ఉంది సేమ్ లేబుల్. ఇది చూడండి ఏమని రాసింది. ఎస్, ఇక్కడ ఉంది, ఉందా? సో అది చూసుకుని కొనుక్కోవాలి. ఓకే, సో ఇది ఇవ్వండి చెప్తా. ఈ చీప్ అండ్ బెస్ట్. కాకపోతే ఏంటంటే మనకు 200 ml ఉన్నాయి, లీటర్ ఉన్నాయి. సో మీరు చూసుకుని కరెక్ట్గా ముందే కలిపేసి పెట్టుకోవాలి, కొంచెం తీసి కలుపుకోవటం కాదు. ఓకే, సో అందుకని గవర్నమెంట్ కూడా ఇలా 2 రకాలు కాకుండా ఒక రకం ఉంచితే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇదనే కాదు, మన దేశంలో మందులు చాలా రకాలు, సేమ్ పేరు, రకరకాల కాన్సన్ట్రేషన్స్తో వస్తాయి. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఒక పాలసీగా ఒకే ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి మందని పెట్టుకుంటే పిల్లలకి ఒకటి, పెద్దాళ్ళకి ఒకటి, ఇంతకు మించి వేరే ఉండకుండా చూసుకుంటే ఇంకా సేఫ్ చెప్పాలంటే. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లక్కీగా ఇంత కష్టపడ్డాక ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అయితే నాకు చేయూతనివ్వలేదు, నాకు సపోర్ట్కి రాలేదు. కానీ
ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటే షుగర్ జబ్బు సంబంధించి, థైరాయిడ్, హార్మోన్ సంబంధించి. సో వాళ్ళు ఎక్కువ షుగర్ పేషెంట్స్ని చూస్తారు కదమ్మా. సో వాళ్ళు ఇప్పుడు నా పిటిషన్లో జాయిన్ అయ్యారు, ఇంప్లీడ్ అయ్యారు. సో వాళ్ళు అది నాకు ఇంకా చాలా బలమైంది. ఇప్పుడు ఇంకా బలం ఏంటంటే విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం అంటే ఇండియాలో పీడియాట్రిషియన్స్ విమెన్ వీళ్ళది ఒక అసోసియేషన్ ఉంది, మంచి అసోసియేషన్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి. వాళ్ళు జాయిన్ అవుతున్నారు నా పిటిషన్లో, అదొక బలం. అండ్ ఇంతమంది జాయిన్ అవుతున్నారు అంటే ఊరికే జాయిన్ అవుతారా అమ్మా? తెలియదు. నాకేం లాభం, వాళ్ళకేం లాభం? ఇది ప్రజల కోసమే కదా, ప్రజల కోసమే కదా. అది ప్రజలు మీరు అందరూ గుర్తించి మేము ఎందుకింత ఫైట్ చేస్తున్నాం అర్థం చేసుకుని మీ వంతుగా మీరు అందరికీ చెప్పాలి. నాయనా రీహైడ్రేషన్ అంటే ఇంట్లో చక్కగా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, మంచి నీళ్ళు ఇలాంటివి ఇవ్వండి. అండ్ ఓఆర్ఎస్ ఒకవేళ వాంతులు విరోచనాలు అయినప్పుడు ఇవ్వాల్సి వచ్చినా మీకు అందుబాటులో ఈ మజ్జిగలు ఇవి లేకపోతే ఇవ్వాల్సి వచ్చినా, ఎండ దెబ్బకు కానీ ఎప్పుడన్నా ఇవ్వాల్సి వచ్చినా WHO రికమెండెడ్ ఫార్ములా మాత్రమే ఇవ్వండి. అండ్ ఇంట్లో చేసుకోవాల్సి వస్తే మీరు లీటర్ నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 2.5 నుంచి 3 టీ స్పూన్లు చక్కెర, కొన్ని చోట్ల 5 అని రాసుంటాయి, ఇవి కలుపుకుని 1 లీటర్ నీళ్ళల్లో రెడీ పెట్టుకుంటే 24 గంటలు వాడుకోవచ్చు. అండ్ పౌడర్ ప్యాకెట్లు కొంటే WHO రికమెండెడ్ ఫార్ములా కరెక్ట్గా లేబుల్ మీద చూసుకుని కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు కలిపి పెట్టుకుని కరెక్ట్గా వాడండి. కొంచెం కొంచెం అలా ఎగుడు దిగుడుగా కలుపుకోకుండా ఒకేసారి కలిపి పెట్టుకోండి. ఇవి నేను చెప్పేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు కూల్ డ్రింకుల్లాగా, సాఫ్ట్ డ్రింకుల్లాగా తాగాలి, అందులో కూడా కొంచెం ఉప్పులు ఉండాలి అనుకుంటే, ఎప్పుడన్నా మాజా ఫ్రూటీ లాగా తాగాలి అనుకుంటే అప్పుడు తాగండి, సరదాగా తాగండి, అది మీ ఇష్టం. ఓకే. కానీ అండ్ ఫార్మసిస్ట్ అందరికీ చెప్తున్నా, దయచేసి మీ దగ్గరికి పాపం తల్లిదండ్రులు వచ్చి ఓఆర్ఎస్ అని అడిగితే మీరు దయచేసి WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ మాత్రమే ఇచ్చి, వాళ్ళు పౌడర్లు కొనుక్కుంటే మీరు కూడా మీ వంతుగా వాళ్ళకి ఎలా కలుపుకోవాలి, ఎలా వాడాలి అనేది ప్లీజ్ దయచేసి చెప్పండి. ఓకే. అండ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఫార్మసీస్ ఇవన్నీ కూడా ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ మాత్రమే పెట్టుకోండి మీ ఫార్మసీస్లో. అలాగే అండ్ గవర్నమెంట్కి నా విన్నపం, మీరు ఇలాగా కంపెనీస్తో ఎండార్స్మెంట్ వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవటానికి మిమ్మల్ని పిలిచినప్పుడు కనీసం గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు వెళ్ళకపోతే బాగుంటుంది. దట్ రిఫ్లెక్ట్స్ వెరీ బ్యాడ్ ఆన్ ద గవర్నమెంట్ టూ. ఇది నేను ధైర్యంగా చెప్తున్నాను. ఎవరు ఏమైనా అనుకోండి, నా ఇంకా ఐఎమ్ నాట్ స్కేర్, అన్ని దాటొచ్చింది. అలాగే మేము ఇప్పుడు డాక్టర్స్ ఇది ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, ఆ ప్రిస్క్రిప్షన్లో కూడా డాక్టర్స్ కూడా WHO రికమెండెడ్ తీసుకోవాలి. డాక్టర్స్ మీరు అనేది చాలా కరెక్ట్ అమ్మ. అండ్ రాయటం కాదు, చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, అది మా బాధ్యత. ఇప్పుడు ప్రిస్క్రిప్షన్స్ రాసినా నీట్గా అర్థమయ్యేట్టు రాయాలి. నేనేం అందిస్తున్నాను నీ బిడ్డకి, ఎందుకు ఇస్తున్నాను, ఎన్ని రోజులు వాడాలి, నువ్వు మధ్యలో ఆపితే ఏం ప్రమాదం ఉంటుంది, ఎందుకు కంప్లీట్ చేయాలి నువ్వు కోర్సు, ప్రిస్క్రిప్షన్ నీట్గా ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఇందులో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నేను డోమ్స్టాల్ అనే మందు రాశాను అనుకో, అందులో 2 రకాలు ఉంటాయి. ఒక దాంట్లో 1 మిల్లీ 10 mg అని ఉంటుంది, 1 మిల్లీ 1 mg ఉంటుంది. నేను 1 మిల్లీ 1 mg 5 మిల్లీ రాస్తే, నువ్వు 1 మిల్లీ 10 mg వెళ్ళి 5 మిల్లీ ఇచ్చావంటే నీ బిడ్డకి 10 రెట్లు ఓవర్ డోస్ చేస్తావు. దానివల్ల నీ బిడ్డ కోమాలు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు టెల్ పీపుల్, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ద పీపుల్ హూ కమ్ టు అస్ ఫర్ కేర్, ఫర్ మెడికల్ కేర్. దిస్ హ్యాస్ టు బీ ఇట్. అండ్ అలాగే మేము ఇప్పుడు అంటే మనం ఓఆర్ఎస్ఎల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒకటే మాట్లాడుతున్నాం.
ఇలాగే ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. లైక్ మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, వెనక ఫేక్ లేబులింగ్ చేసి జనాల్ని చాలా ఈజీగా మోసం చేస్తారు. ఇంకోటి ఇప్పుడు చాలా మోసం ఏంటంటే మనందరం షుగర్ 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 తగ్గించుకోవాలనుకుంటున్నాం. సో తల్లిదండ్రులు కూడా షుగర్ 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 తగ్గించుకోవాలనుకుంటున్నారు. కానీ అందరూ ఏమనుకుంటున్నారు, షుగర్ అంటే టేబుల్ షుగర్ మాత్రమే అనుకుంటున్నారు. షుగర్ అంటే బెల్లం, షుగర్ అంటే డేట్ సిరప్, షుగర్ అంటే తేనె. బెల్లం, తేనె, డేట్స్లో కొంచెం ఐరన్ ఎక్కువ ఉన్న మాట నిజమే. కానీ ఆ అయోన్ అనేది మనము, ఆ ఇనుము అనేది వేరే ఆహారాల ద్వారా మనకు బోల్డంత అందుద్ది. ఆ అయోన్ కోసం వీటిని ఎక్కువ మోతాదుల్లో తినేసి పిల్లలకి ఇచ్చేసి మేము షుగర్ ఇవ్వట్లేదు అనుకుంటే మీరు పిచ్చోళ్ళ కిందే లెక్క. ఓకే, సో ఈ మనస్తత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు బిగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. కంపెనీస్ లిటిల్ జాయ్స్ అని, ట్రూవి అని, హంగ్రీ కోలా అని, తర్వాత స్లర్ప్ ఫార్మ్ అని, గ్రిడ్జో అని, ఇంకేవి ఉన్నాయమ్మా. అందరూ నో షుగర్ అని అడ్వర్టైజ్మెంట్ పెట్టడం, వెనకాల బెల్లం సమృద్ధిగా పెట్టడం. ఓకే, అండ్ ఆ తర్వాత ఏం చేస్తున్నారు, ఇప్పుడు దానికి కూడా నేను మీడియాలో రీల్స్ అయ్యి చేస్తే మర్చిపోయి ఇంకోటి, వీళ్ళు ఫేక్ అకౌంట్స్తో నన్ను బుల్లీ చేయటానికి చూశారు, చాలా బుల్లీ చేయటానికి చూశారు ఫేక్ అకౌంట్స్తో. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ కంపెనీలో లిటిల్ జాయ్స్ అనేవాళ్ళు లేదు మేము కరెక్ట్గానే చెప్తున్నాం పేరెంట్స్ కానీ అనటం కూడా జరిగింది నాతో. కానీ తర్వాత కనీసం నేను అలా చెప్పాక ఇప్పుడు నో షుగర్ నుంచి నో రిఫైన్డ్ షుగర్ అని అడ్వర్టైజ్మెంట్ చేయటం చేస్తున్నారు. సో తల్లిదండ్రులు స్టిల్ ఏమనుకుంటారు, ఇందులో చక్కెర లేదనే అనుకుంటారు. నిజంగా వాళ్ళు నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటే నో రిఫైన్డ్, అసలు షుగర్ మాట ఎందుకు నీకు, నో రిఫైన్డ్ షుగర్ అనే బదులు స్వీటెండ్ విత్ జాగరీ అని పెట్టు. అలా పెట్టరు, స్వీటెండ్ విత్ జాగరీ విచ్ హ్యాస్ సుక్రోజ్ అని పెట్టు. షుగర్ అంటే సుక్రోజ్, జాగరీ సుక్రోజ్. ఓకే, అది పెట్టరు. న్యాచురల్లీ స్వీటెండ్ విత్ జాగరీ. జాగరీ న్యాచురల్ ఎలా అవుద్ది, న్యాచురల్ అంటే నువ్వు షుగర్ కేన్ కొనుక్కుని తింటే న్యాచురల్, అంతకుమించి న్యాచురల్ ఎలా అవుతుంది, దాని నుంచి ఏం మనం తయారు చేసినా అది న్యాచురల్ కాదు, ప్రాసెస్ చేసింది. కాకపోతే ప్రాసెసింగ్ పద్ధతులు వేరు, అంతే. సో అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుంది, అంటే నేను ఇప్పుడు ఏదన్నా తినగానే నా బాడీలో చక్కెర లెవెల్ ఎంత ఫాస్ట్గా రేజ్ అవుద్దో చూస్తాం. చక్కెర కంటే బెల్లం తినగానే ఫాస్ట్గా రేజ్ అవుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ జాగరీ ఈజ్ హయ్యర్ ఫర్ మెనీ టైప్స్ ఆఫ్ జాగరీ. తీసుకుంటే చాలా టైప్స్కి బెల్లానికే గ్లైసిమిక్ ఇండెక్స్ చక్కెర కంటే ఎక్కువ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో నువ్వు అడ్వర్టైజ్మెంట్లో నో షుగర్ నో షుగర్ నో రిఫైన్డ్ షుగర్ అని పెట్టి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, మేము చక్కెర ఇవ్వట్లేదు, చక్కెర తక్కువ ఉన్న ఇస్తున్నాం అనుకుంటున్నారు పిల్లలకి. ఇదొక కొత్త ట్రెండ్. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ నాటి మీద ట్యాక్స్ పెంచుతున్నామని అంటున్నారు. ఓకే, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది నో షుగర్ అని చెప్పి వీటికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. దురదృష్టం ఏంటంటే కొంతమంది డాక్టర్స్ కూడా వీటికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. చాలా దురదృష్టం అది, చాలా అంటే చాలా దురదృష్టం. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటమే కాకుండా ఇప్పుడు ఈ 10 రెట్లు కాస్ట్తో పేరెంట్స్ని కొనిపిస్తున్నారు వీటిని, 5 నుంచి 10 రెట్లు. ఓకే, షుగర్ ఉన్నాటికంటే ఇది 5 నుంచి 10 రెట్లు షుగర్ బదులు బెల్లం. మా ఇంట్లో మీరు ఆ బెల్లం కలుపుకోలేరా? కలుపుకోవాలనుకుంటే వీళ్ళకి అంత డబ్బులు పోసి కొనాలా మీరు? అసలే పళ్ళు పాడైపోతాయి ఇలాంటి మిల్క్ పౌడర్లు వద్దంటున్నాం, దానికి మీరు 10 రెట్లు డబ్బులు ఇచ్చి షుగర్ ఇవ్వట్లేదు అనుకుంటా మోసపోయి మీరు కొని మీ పిల్లలకి ఇస్తున్నారు. ఇది కొత్త ట్రెండ్. గవర్నమెంట్ ఏంటి ఇప్పుడు షుగర్ ఉన్న వాటి మీద ట్యాక్స్ పెంచుతామని చెప్పారు, మొన్నే న్యూస్లో వచ్చింది. ఓకే, న్యూస్లో వచ్చిందా? షుగర్ కాదు, షుగర్ జాగరీ ఆర్ ఈక్వివాలెంట్, దానికి సమానమైన అన్నిటి మీద అదే రూల్ ఉండాలి. లేకపోతే ఈ ఒబెసిటీ తగ్గటం కాదు. ఇప్పుడు చూడండి, సో ఏమవుద్ది, షుగర్ కంపెనీలు పాపం బక్క చిక్కిపోతాయి,
బెల్లం పెట్టుకుని అమ్మే వాళ్ళు చక్కగా వృద్ధి చెందుతారు, ఒబెసిటీ మట్టుకు అంత ఇంకా పెరుగుద్ది. అండ్ అలాగే సో మరి అందుకని గవర్నమెంట్ కూడా తెలివిగా ఇవన్నీ చూసుకుని ఇన్పుట్స్ తీసుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కానీ, ఐసీఎంఆర్ వాళ్ళు కానీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తేవాలి. తెస్తే అప్పుడు డెఫినెట్గా వాళ్ళు పాలసీ కరెక్ట్గా చేసుకుంటారు. ఓకే. అండ్ అలాగే మేము ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ కూడా చాలా ఈజీగా రికమెండ్ చేసేస్తారు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా బెల్లం తీసుకోవచ్చు ఏమీ కాదు అని చెప్పి. ఏమో అమ్మ ఎవరు చెప్పినారని నాకు తెలీదు, బట్ వాళ్ళకి మట్టుకు జాగ్రత్తగా షుగర్ విషయంలో డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ జబ్బు ఉన్నాళ్ళు నాకు తెలిసి డాక్టర్లు అయితే చెప్పరని అనుకుంటున్నాను, మరి చెప్పరని అనుకుంటున్నా. యూట్యూబ్లో కూడా కొంతమంది న్యూట్రిషన్స్ చెప్తారు, మీరు మీ దృష్టికి రాకపోతే న్యూట్రిషనిస్ట్ సంగతి నాకు తెలియదు, మరి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మీ దృష్టికి ఎవరైనా వచ్చి ఉంటే మరి ఐ డోంట్ నో, ఓకే చెప్పరనే అనుకుంటున్నా. అట్లీస్ట్ ఆ నమ్మకం అయినా ఉంది, ఇంకా మిగిలింది. ఓకే. అండ్ ఇప్పుడు అలాగే హనీ కూడా పిల్లలకి ఇస్తూ ఉంటారు. అదే అంటున్నాం, హనీ ఫస్ట్ బర్త్ తేనె అనేది బాట్యులిజం రిస్క్ ఉంటుంది, పెరాలిసిస్ రిస్క్ బాట్యులినం టాక్సిన్ వల్ల ఒకవేళ కంటామినేట్ అయి ఉంటే. సో అందుకని ఆ రిస్క్ ఫస్ట్ 6 నెలల్లో ఎక్కువ ఉంటుంది. మన పేగు మెచ్యూర్ అయ్యే కొద్దీ మన పేగు ఆ క్రిమిని క్లాస్ట్రీడియం బాట్యులినం అంటాం, ఆ క్రిమిని సంహరించే శక్తి మన పేగుకి పెరుగుద్ది. అందుకని ఫస్ట్ 6 నెలలు రిస్క్ అయినా మనం ఫస్ట్ బర్త్డే వరకు, మొదటి పుట్టినరోజు వరకు తేనె వద్దనే చెప్తాం. ఓకే. అంటే చాలామంది మీ చిన్నప్పుడు మేము ఇచ్చాం కదా ఏంటి ప్రాబ్లం అనొచ్చు, బట్ ఇప్పుడు లక్షల్లో ఒకరికి రిస్క్ ఉందనుకో, ఆ ఒక్కళ్ళు మన బిడ్డ అవుతారు, అప్పుడు ఏం చేస్తారు కదా. ఎందుకు అవసరం లేకుండా, అవసరమైతే పోనీ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు తర్వాత ఆర్గ్యుమెంట్, మొన్న మీరు తేనాలు అంటున్నారు, మరి వ్యాక్సిన్ సంగతి ఏంటి, వ్యాక్సిన్కి రియాక్షన్ వస్తుంది కదా, అది కూడా అంతేగా అంటారు. తేనె ఇవ్వటం వల్ల మనకు ఒరిగే లాభం లేదు ఆ టైంలో ఒక చుక్క ఇవ్వటం వల్ల, బట్ నష్టం ఛాన్స్ ఉంది. వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల మరి లాభాలు చాలా ఉన్నాయి, రిస్క్ కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అండ్ ఆ రిస్క్ ఒకవేళ వచ్చినా వెంటనే మేము ఇంజెక్షన్ రెడీ ఉంచుకుంటాము విరుగుడికి, వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు నా దగ్గర ఉంటుంది రెడీగా, సో నేను ప్రిపేర్డ్ ఉన్నాను. సో రెండిటికి మనం పోల్చటం సరికాదు. ఓకే. సో అండ్ ఫస్ట్ బర్త్డే వరకు అంతకే వద్దంటాము. ఆ తర్వాత కూడా ఇప్పుడు లేటెస్ట్ రికమెండేషన్, ఇది వరకు మేబీ ఫస్ట్ బర్త్డే తర్వాత ఓకే అనేవాళ్ళమేమో, బట్ ప్రపంచంలో చాలామంది కోట్ల కొద్దీ పిల్లల్ని స్టడీ చేసి వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే, 2వ పుట్టినరోజు వరకు ఈ తీపి పదార్థాలు అనేవి మీ పిల్లలకి అలవాటు చేయకపోతే తర్వాత వాళ్ళకి తీపి అనేది అలవాటు అవ్వకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ. తర్వాత ఒబిసిటీ, ఊబకాయం రిస్క్ తక్కువ, అండ్ ఊబకాయం వల్ల వచ్చే జబ్బుల రిస్క్ తక్కువ. ఓకే. సో అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పిల్లలకి ఏ ఏజ్ నుంచి షుగర్ అలవాటు, అదే అలవాటు చెయ్యక్కర్లా, కానీ కనీసం 2 ఏళ్ల వయసు అని చెప్తున్నారు. ఓకే. కనీసం. ఓకే. షుగర్ అంటే మళ్ళా చెప్తున్నా, షుగర్ ఒక్కటి మాత్రమే కాదు, టేబుల్ షుగర్ ఒకటి మాత్రమే కాదు, ఇప్పుడు నేను చెప్పిన అన్ని టేబుల్ షుగర్, బెల్లం, తేనె, డేట్ సిరప్, కోకోనట్ షుగర్, ఇంకేవేవో షుగర్స్. ఓకే. అది. అండ్ అలాగే ఇప్పుడు మేము షుగర్ ఫ్రీ అనే మాట మనం ఎక్కువగా వింటున్నాం. అదే ఫుడ్స్లో కూడా డెజర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఇది షుగర్ ఫ్రీ అని చెప్పి, అంటే షుగర్ ఫ్రీ అంటే బెల్లం పెట్టి షుగర్ ఫ్రీ అని అమ్ముతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ స్టీవియా ఇలాంటివి యాడ్ చేసి షుగర్ ఫ్రీ అని చెప్తున్నారు. సో స్టీవియా కూడా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి, ఇంతకంటే దాటకూడదు, ఇంత అయితే బెటర్ అని. అండ్ పిల్లల్లో సరైన స్టడీస్ లేవు ఇంకా మనకి, కానీ పేరెంట్స్ మేము స్టీవియా పెట్టొచ్చా అంటారు. అరే బాబు మీరు తగ్గించుకోండి చక్కెర శాతం, మళ్ళీ ఆల్టర్నేటివ్స్ కోసం ఎందుకు చూసుకుంటున్నారు? ముందు నుంచే మీ పిల్లలకి తీపి తక్కువగా అలవాటు చేసుకోండి, అంతే తీపి తినొద్దని అస్సలు అంటలా మనం. చక్కగా అన్నీ అలవాటు చేసుకోండి, బట్ లిమిట్ చేసుకోండి. వాళ్ళు దానికోసమే తాపత్రయపడేట్టు పెంచొద్దు అని చెప్తున్నాం అంతే. ఓకే.
అండ్ తిన్నాక నోరది బాగా పుక్కిలించుకోవాలి. బ్రషింగ్ కంటే కూడా ఇది ఇంపార్టెంట్. షుగర్ అనే కాదు, ఏ ఆహారం తిన్నా అప్పుడు పళ్ళు బాగుంటాయి. సో ఇప్పుడు స్టీవియా అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళే స్టీవియాతో ఓఆర్ఎస్ఎల్ లో షుగర్ ఓఆర్ఎస్ఎల్ లాంచ్ చేశారు స్టీవియాతో. అసలు స్టీవియా అనేది ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, WHO ఫార్ములా ఓఆర్ఎస్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది, మన పేగులో ఉన్న గ్లూకోజ్ కరెక్ట్గా సోడియంని బాడీలోకి తీసుకెళ్తుంది. స్టీవియా ఎలా తీసుకెళ్తుంది? నో సైంటిఫిక్ బేసిస్ ఫర్ దాట్. ఓకే. మళ్ళీ దాన్ని కూడా రీహైడ్రేషన్ అని అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మొదలు పెట్టారు. అంటే అంటే వేర్ ఆర్ వి గోయింగ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ వై ఈస్ గవర్నమెంట్ అలౌవింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్? అండ్ ఎన్డీటీవీ షోలో గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఎలా వచ్చారు వాళ్ళతో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. వాట్స్ హ్యాపెనింగ్? ఐ డోంట్ నో. ఓకే. ఐ డోంట్ నో. సో ఫస్ట్ ఇది మీ దృష్టికి వచ్చినప్పుడు మీడియా వాళ్ళని కలవడం కానీ, లేకపోతే నేను ఇది ఇలా చెప్పాలనుకుంటున్నాను, మీడియా వాళ్ళు నేను ఎప్పుడు వచ్చి కలవమని చెప్పలేదమ్మా. బట్ వెన్ దే రీచ్డ్ అవుట్ టు మీ ఐ స్పోక్. మీరు ఎలా నాకు ఫోన్ చేసి మేడం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, మీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాం అన్నారు, అలాగనే సేమ్ నేను నా పోస్టులు షేర్ చేసినప్పుడు జర్నలిస్ట్ కాల్ చేసి దే విల్ ఆస్క్ మీ ఏంటి, ఎందుకు మీరు ఇలా పెడుతున్నారు ఏంటి అని వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళు రాశారు. ఓకే. మీడియా వాళ్ళకి నేను ఫోన్ చేయటం, వాళ్ళ నంబర్స్ నా దగ్గర ఎక్కడ ఉంటాయి? అంటే ఇప్పుడు బట్ ఈయనకైతే లెటర్ రాసా, ఓకే, ఏం రిప్లై లేదు. మీరు ఇది రాశాను, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ కాదు ఇది, సో రీహైడ్రేటింగ్ అని అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు ప్లీజ్ అని. ఓకే, రిప్లై రాలేదు. ఓకే. ఎప్పటి నుంచి జరుగుతుంది మ్యామ్ ఇదంతా? దీని గురించి రీసెర్చ్ కానీ, దీని గురించి ఫైటింగ్ కానీ ఎన్ని ఇయర్స్? సుమారుగా 2018 సుమారుగా. ఓకే. 2018 నుంచి 17 నాకు ఎగ్జాక్ట్ గుర్తుకోవట్లేదు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు దీని వెనుక ఉన్నవి చాలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు. మీకు ఏమైనా బెదిరింపులు రావడం కానీ, పర్సనల్గా కాల్స్ చేసి? ఐ కాంట్ ఆన్సర్ దట్ నౌ. ఓకే. అట్లీస్ట్ ఏం జరిగింది అనేది? No, I can't answer that now, but I can tell you one thing. మిమ్మల్ని స్పీకర్ చేస్తాము అని మట్టుకు కొన్నిసార్లు కొంతమంది అప్రోచ్ అయ్యారు కాన్ఫరెన్సెస్లో. ఓకే. ఓకే. మీరు అసలు నాతో మాట్లాడొద్దు, మీకు పిల్లలు ఉన్నారు కదా, మీరు నాతో మాట్లాడొద్దు అని చెప్పా. ఇంకెవరు తర్వాత నాకు ఫోన్లు చేయాలి. మీకు పిల్లలు ఉన్నారు కదా, మీరు ఎలా చేయగలుగుతున్నారు నాకు ఈ ఫోన్ అని చెప్పాను. లేదు మ్యామ్, ఇది మాకు ఇది డు నాట్ యూజ్ డ్యూరింగ్ డయేరియా అని ఉంటుంది వెనకాల, కనపడుతుందా అమ్మా? మైక్రోస్కోప్ తెచ్చుకోండి, లెన్స్ తెచ్చుకుంటే కనపడుతుంది మీకు. ఉంది. లేదు మేము అలా ప్రమోట్ చేయట్లేదు మ్యామ్ అంటే, మీరు ఎలా ప్రమోట్ చేసినా ప్రజలు ఇది ఓఆర్ఎస్ అనుకునే కొనుక్కుంటున్నారు, మీ డిస్క్లైమర్ ఎవరికి కనపడుతుంది, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు, నన్ను అప్రోచ్ అవ్వద్దు, అనవసరం, వేస్ట్, మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల హెల్త్ మీకు ఇంపార్టెంట్ కదా, అలాగే ఈ దేశంలో అందరి తల్లుల పిల్లల హెల్త్ ఆ తల్లులకి ఇంపార్టెంట్, దయచేసి నా దగ్గర ఎప్పుడు మళ్ళా మా బ్రాండ్ ప్రమోట్ చేయండి అని కానీ, మిమ్మల్ని స్పీకర్ చేస్తాం కాన్ఫరెన్స్లో అని కానీ నన్ను అప్రోచ్ అవ్వద్దని చెప్పా. తర్వాత నన్ను అప్రోచ్ అవ్వాలి. కానీ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మటుకు నా గురించి చాలా వరీ అయ్యారు. ఏ రకంగా అయినా నాకు ఇబ్బంది ఎదురవుద్దేమో అని భయపడుతున్నారు, భయపడతానే ఉన్నారు. ఓకే. ఇప్పుడు డయేరియా ఉన్నవాళ్ళు అది వాడొద్దని చెప్పి అంత చిన్నగా ఎక్కడ వెనక రాశారు. ఆ లేబుల్ ఎంత సైజు ఉందో అదే సైజులో రాయొచ్చు కదా. రాస్తాయా? ఎవరు కొంటారు? ఇక ఎవరైనా కొంటారా? అప్పుడు కోట్ల కొద్దీ నష్టం వాళ్ళకి, 100 కోట్లు 1000 కోట్లు నాకు తెలీదు. ఓకే. అందుకే ఇక పేరు మార్చినాను అంత గట్టిగా పట్టుబట్టి ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. పేరు మారిస్తే కొనరు. కొంటావమ్మా నువ్వు? ఓకే. అండ్ అలాగే మ్యామ్, ఇప్పుడు మీరు ఈ సోషల్ వెల్ఫేర్ వర్క్ చేస్తున్నారు, అండ్ అలాగే సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, అండ్ అలాగే మీ పిల్లలు కూడా చాలా అడ్వాన్స్డ్గా ఇలాంటి వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, మీ పాప అదే విన్నాము ఇలా.
సో అంటే మీ పాప కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారా? చాలా చాలా. అండ్ నేను సిపిఆర్, ఫస్ట్ ఎయిడ్ అన్నీ చేసినప్పుడు తను వచ్చి గత 2 ఏళ్ళుగా ప్రతి సెషన్లో నాకు హెల్ప్ చేయటము. అండ్ తను ఇంకా 12th ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళే పాపే నా కూతురు. ఓకే. తను పొడుగ్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అందరూ నువ్వు పొడుగు, నువ్వు బిల్డింగ్లా ఉన్నావు, నువ్వు అంత ఎత్తున్నావు ఇంత ఎత్తున్నావు అని విని విని ప్యాంట్లు అయ్యి సరిపోకు. ఇప్పుడు తనకు తనే అసలు అలా మాట్లాడకూడదమ్మా, పొడుగు పొట్టి లావు సన్న ఏంటిది, ఎవరికి తగ్గ ప్యాంట్స్ వాళ్ళకి దొరకాలి అని తన బ్రాండ్ కష్టపడి లాంచ్ చేసింది ఇంత చిన్న వయసులోనే. నా కూతురు అలాగా అంత ఇండిపెండెంట్గా పెంచాము మేము. ఓకే. ఓకే. సో అంటే మీరు ఇలా సోషల్ వెల్ఫేర్ అండ్ నిన్న కూడా చాలా నిరుత్సాహంగా ఇంటికి వెళ్ళాను నేను. ఈ మన కేసు అడ్జర్న్ అయిందని పిఐఎల్, ఏమీ డెసిషన్ రాలేదని పాపం తనే నాతో అరగంట కూర్చుని మాట్లాడి అమ్మ ఆర్ యూ ఓకే అంటే నా బాధ అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. అంతేకాని ఏంటి తిను ఊరికే ఎందుకు వేరే వాళ్ళ కోసం చేస్తుంది, ఎంత స్ట్రెస్ తీసుకుంటుందని ఇప్పుడు ప్రస్తుతం ఎవరు అనుకోవట్లేదు. కానీ భయపడుతున్నారు డెఫినెట్గా. అంటే మీకు ఒక విషయం గురించి ఇంత ఫైట్ చేస్తున్నారు, ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఏం మోటివేట్ చేస్తుంది నేను తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు పిల్లల హెల్త్. ఓకే. అంతకంటే ఏం లేదు. అదే మొండితనం. సో నేను ఒక్కదానికోసం ఇంత కష్టపడుతున్నానే అలా అనుకుంటే మన దేశంలో నిజంగా కొంతమంది లీడర్స్ ఎన్నో వాటి కోసం కష్టపడుతూ ఉండొచ్చు. సో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ ఒక్కదానికే నా ఎనర్జీ అయిపోయింది అనిపిస్తుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్ హూ మేక్ big sacrifices and fight for our people. Yes. మీరంత ఎమోషనల్ అయిపోతుంటే this is very touchy topic for me. I've invested a lot of my time, energy, emotion into this for the sake of children of this country. I want you all to stand with me, stand by me. Sure ma'am, ఖచ్చితంగా మాకు చేతనైనంత సపోర్ట్ మేము ఖచ్చితంగా చేస్తాము మా నుంచి, మా ఛానల్ నుంచి. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ మ్యామ్, మీరు అలా ఎమోషనల్ అవ్వకూడదు. No, this big. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసే విమెన్స్ కానీ మీలా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి స్ట్రాంగ్గా అనిపిస్తున్నానా? మీరు లేదు మ్యామ్, వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే కొంతమందిని చూస్తాము అంటే కొన్ని ఇష్యూస్ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి మన ఫ్యామిలీ రిస్క్లో పడిపోతారేమో అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ మీరు అవేవి కేర్ చేయకుండా I'm worried but I don't want to give up. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, మేము ఖచ్చితంగా మాకు చేతనైన సపోర్ట్ మేము ఖచ్చితంగా మీకు అందిస్తాము ఫర్ షూర్. అండ్ అలాగే విమెన్స్ డే సందర్భంగా విమెన్స్ని అంటే మీలాగా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం చెప్తాను? విమెన్ అంటే ఏంటి? అమ్మ. ఎస్, అమ్మ. సో అమ్మ ఏంటి? ప్రొటెక్టర్. అండ్ మన ఇంట్లో మనం క్వీన్. ఓకే, మనం ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు. ఓకే, మేము చిన్నాళ్ళం మేము పెద్దాళ్ళం అని ఎప్పుడు అనుకోవద్దు. మన ఇంట్లో మనం క్వీన్, మన ఇంటిని మనం కాపాడుకోవాలి. ఈ దేశంలో ఉన్న అమ్మలందరూ ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే అప్పుడే దేశంలో పిల్లలు మంచిగా పెరిగితే వాళ్ళు మళ్ళీ ముందు తరానికి మంచిగా ఉంటారు. అండ్ మీ ఇంట్లో అబ్బాయిలు ఉంటే విమెన్ని రెస్పెక్ట్ చేసేట్టు పెంచండి. అమ్మాయిలేమో వంటలో హెల్ప్ చేస్తా, ఇల్లు ఊడ్చి తుడుస్తా, అబ్బాయిలు కూర్చుని టీవీ చూసేట్టు మట్టుకు ఉండకుండా చూసుకోండి. సమానంగా పెంచండి. అంటే అలాగే యంగర్ జనరేషన్కి ఏం చెప్తారు? ఇదే చెప్తా. ఇదే చెప్తా. యంగర్ జనరేషన్ అంటే అమ్మాయిలు మీరు
అందరితో సమానంగా ఉండాలి. ఎప్పుడు భయపడద్దు, దేనికి భయపడద్దు. మీ తల్లిదండ్రులు నమ్మండి అండ్ అన్నిట్లో ముందు ఉండాలి. అలా అని అబ్బాయిలు మంచాళ్ళు కాదు, అందరూ చెడ్డాళ్ళు అనుకున్న మట్టుకు కూడా ఉండకూడదు. సమానత్వమే కావాలి, కానీ అన్నిట్లో నా అమ్మాయిలే ముందు ఉండాలి, అబ్బాయిలు వెనకాల పడాలి, అటువంటి ఆలోచనలు కూడా టూ మచ్ ఫెమినిజం వద్దు. చక్కగా సమానంగా అందరూ హ్యాపీగా ఉండేట్టు, ఎవరిని జడ్జ్ చేయకుండా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి, అర్థం చేసుకుంటూ మీరు మంచిగా ధైర్యంగా మంచిగా మీరు ఎందులో సక్సెస్ అవ్వగలం అనుకుంటారు అందులో ఉండండి. మీ పేరెంట్స్ ప్రెషర్ చేశారని మీరు ఒక దాంట్లోకి వెళ్ళొద్దు. మీరు ఎందులో మీకు బాగుంది, మీకు మనసుకు నచ్చింది చేయండి, అందులోనే షైన్ అవ్వండి అందరూ. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి, చాలా ముఖ్యం. మీ సేఫ్టీ చాలా ముఖ్యం. సెల్ఫ్ డిఫెన్స్ ఇదివరకు అంటే ఫిజికల్లే, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే మా ఛానల్కి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ అలాగే మీరు చేసే ఫైట్కి మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం మ్యామ్. ఎనీ టైం ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.